దేశవ్యాప్తంగా వివిధ నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి దాదాపు 158 కేసులు ఇంకా విచారణ దశకు నోచుకోకుండా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఢిల్లీలోని కోర్టుల్లో 25 కేసులు పెండింగ్ ఉండగా బీహార్లో 5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నింటిపై సీబీఐ దర్యాప్తును పూర్తి చేసినప్పటికీ కోర్టుల్లో విచారణ ప్రారంభం కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విచారణకు నోచుకోని కేసుల్లో కొన్ని 2 దశాబ్దాలు నమోదైనవి కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ జాప్యానికి స్వస్తి పలకాలని సీబీఐ నిర్ణయించింది. పార్లమెంట్లో ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లు కింద కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఈ పెండింగ్ కేసులను బదిలీ చేయాలని కోరుతూ అన్ని రాష్ట్రాల హైకోర్టులను సీబీఐ ఆశ్రయించనుంది. ఈ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు, విచారణలు సాఫీగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించాలని హైకోర్టులకు తెలియజేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం వల్ల న్యాయ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటుందని వెల్లడించాయి. నిందితులను గుర్తించడం కష్టతరం కావడం, సాక్ష్యాలు తరచుగా మారిపోవడం వంటి సవాళ్లు ఎదురవుతాయని తెలిపాయి. వీటిని అధిగమించేందుకు కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేసే విధంగా హైకోర్టులు కోరనున్నట్లు సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి.